వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది చెల్ల ధర్మారెడ్డి. అల్గునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ధర్నా. పన్నెండువేల స్క్రీన్లో పుష్ప 2 నచ్చిన భాషల్లోనూ చూడవచ్చు నిర్మాతలు రవిశంకర్, నవీన్. భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే 3 దశాబ్దాల పోరాట ఫలితమే సమగ్ర కులగణన అని, కులగణన తర్వాత బీసీలకు రాజ్యాధికారం వస్తుందని 2028లో రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జూచుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు గత 23 రోజులుగా సమగ్ర కుల గణన సర్వే చైతన్య సదస్సు కొనసాగించి శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఆర్యవేశ భవన్లో ముగింపు సభను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఊదరి చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల కులగణన సర్వే కోసం నవంబర్ 6 నుండి అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు చైతన్య సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ అసోసియేషన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడపు భాస్కర్, గోవిందరవి, దూడం శంకర్, దూస భూమయ్యతో పాటు 30 మంది సభ్యులు పార్టీలో చేరారు.
సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమంతో అటు రైతన్నలు నేతన్నలు అటు విద్యార్థులు నిరుద్యోగులు మహిళా తల్లులు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి తలలో నాలుకలాగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను సూచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నుల పండుగ ఈరోజు మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం. అదేవిధంగా నేతన్నులు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి. నేతన్నులకు సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పండి. ఇక్కడ ఈరోజు సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం. ఇది ఓ మార్పుకు నాందిగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు 11 మాసాల మరో కొద్ది రోజులైతే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఓ గీటు రాయిగా ఇప్పటికే నేను అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. జిల్లాకు అనేక నిధులు తీసుకురావడంలో మేము సఫలీకృతులమైన కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మా చిరకాల వాంఛ అయిన యార్ను డిపోను మాకు దారం ఇంతకాలం ఎంతో దూరంగా ఉండేది. అది మా బతుకు ఆధారం అయినా అది బహుదూరంగా ఉండేది. ఆ బహుదూరాన్ని దూరం తగ్గించి కేవలం 12 కిలోమీటర్ల దూరానికే పట్టుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. నేతలకు పాలిస్టర్ సమస్యలే కాకుండా కాటన్ పరిశ్రమ కూడా సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు దానికి ఉన్న అనుబంధ సంఘాలకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా దానికి అండగా ఉండి మేము సమస్యలను ఇవాళన్నీ కూడా నెరవేర్చుకుంటామన్న ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మరణ శాసనాలు విధిస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేతలను ఆదుకోవాలని చెప్పి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ కాలనీ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ వరకు టెక్స్టైల్ పార్కు, సారంపల్లి పార్క్ కావాల్సిన భూములన్నింటినీ కూడా ఇలా నివసించడానికి కావాల్సిన భూములన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆకలితో అలమటించకూడదని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 35 కిలోల అంత్యోదయ కార్డులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రం అంతా కూడా ₹1,00,000 మహిళా సంఘాలకు ఇస్తే కన్నీళ్లకు నీళ్లు తోడుండాలని చెప్పి మహిళలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధి చేసుకోవడానికి కూడా అనేకమైన మార్గదర్శకాలు వేయడం జరిగింది. ఇక్కడే ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవాళ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది. ఇంతెందుకు ఆఖరికి టెక్స్టైల్ పార్క్ లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా అతలాకుతలమై కొన్ని పథకాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పరిశ్రమని నిర్వీర్యం చేసి తీసుకుపోయినాయి ఇవాళ. కానీ పరిశ్రమ సజీవంగా ఉండాలి, ముందుకు సాగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో మళ్ళీ ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలన్నింటి కూడా సమకూర్చి ముఖ్యంగా
పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారవేత్త చిద్దర జగదీష్ సరోజన దంపతుల కుమారుడు సంతోష్ స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి బ్రహ్మశ్రీ దేవగిరి సునీల్ శివాచార్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పాటలతో అభిషేకాలతో దీప అలంకరణతో తీరక పువ్వులతో అలంకరణ చేయగా ఈ పడిపూజ మహోత్సవంలో 500 మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల్గొని తమ భజనలతో ఆటపాటలతో అరలించారు. గడిచిన ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అండగా ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి పేర్కొన్నారు. వరంగల్ నగరం ఉర్సు కరీంబాద్లోని నాని గార్డెన్స్లో టీఆర్ఎస్ పార్టీ 16వ దీక్ష దివాస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి, నన్నపనేని నరేందర్, పెద్ద సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జిల్లా వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాగానే ఒక్కొక్కరికి సహాయం అందేలా చూస్తానని వారు పేర్కొన్నారు. మనం ఒక 2 సంవత్సరాలు ఓపికపట్టాల్సిన అవసరం ఉంది. అవతలలో రెచ్చిపోతా ఉన్నారు. ఏదో చేసి మన మీద బురద జల్లాలని చూస్తాం అంటే మన కార్యకర్తలు ఎప్పుడు అని చూస్తుందంటే మనం అందరం కూడా మరి వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని మొక్కి సెక్రటరీ బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్ మొత్తం నిలబడి చైర్మన్తో పాటు మళ్ళీ గిరిగీసి గెలిచి వాళ్ళ తెలంగాణ కేసీఆర్ గారికి ఒళ్ళు వేసి రెడీగా ప్రజలు అదే పురస్కరించుకోవడానికి రేవంత్ రెడ్డి దించేయడం ఖాయం, మళ్ళీ తెలంగాణ తృప్తి పడడం ఖాయం. ఒక్కసారి రేవంత్ రెడ్డి దించేదానికి పురుగుంటి ఉండదా? ఉమ్మడి లేదు, ఇక మొదలు పెడితే కొట్టాడు.
నన్ను తీస్తారు కూడా కానీ ఈయన పలానా ఉన్నోడు ఎక్కి నన్ను ఆశిస్తూ మొదలు పెట్టారు. నన్ను తీస్తావు కూడా కానీ ఇంకోటి మొదలు పెట్టారు. నేను ఎందుకు పోతే నలుగురు మొదలు పెట్టారు. నేను ఎందుకు నగరంలో మొదలు పెట్టారు. కొట్టాడి సందరూ ఈరోజు 90 లక్షలు వస్తాయి. బాధపడతా మళ్ళీ మనం తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతాడు. 2-3 ఏళ్ళు లోపలితే మీ కష్టాలు వాడతాయి. మళ్ళీ మనకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పాలన రాబోతున్నది. నేను ఈ రిపోర్ట్ అంతా నేను చేరవేద్దాను మన కేటీఆర్ గారు కేసీఆర్ గారికి అనే లోపే ఆ ప్రభుత్వం నుంచి మరొక ముఖ్య అతిథి ఉద్యమకారులు తన జీవితాన్ని అంతా కూడా తెలంగాణ ఉద్యమం కోసమే పణంగా పెట్టిన మన వేదిక మీద ఉన్నటువంటి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు కేసీఆర్ గారు తన పదవులను సైతం లెక్క చేయకుండా డిప్యూటీ స్పీకర్గా ఉండి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఎన్నో అడుగులు ఎన్నో చిక్కులు ఎన్నో రాజకీయ కుట్రలు అన్నింటినీ కూడా ఛేదించి వీళ్ళు ఇచ్చేటట్టు లేరు, 1000 మంది విద్యార్థుల బలిదానం వీళ్ళు ఇచ్చేలా లేను అని చెప్పి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకు కూరుకున్న తర్వాత 11 రోజులు వారు ఆమరణ నిరాహార దీక్షలో ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే కేటీ రామారావు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎక్స్ మినిస్టర్ గారు వారిని వరంగల్ జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టినప్పుడు మన వేదిక మీద పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులలో ఎంతో మంది ఈ జిల్లా నుంచి కూడా జైలు పాలు కావడం జరిగింది. మరి చాలా కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పర్ఖల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం దీక్ష దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మరియు వరంగల్ పట్టణంలోని నాని గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పర్ఖల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడారు. మందికి తగ్గకుండా ఒక్కొక్క టేపీ కింద కూర్చుండబెట్టి కార్యక్రమం చేస్తాం. కేసీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ అయ్యి అదే పని చేస్తాం. కొందరు ఉండరు మా ఉద్యోగకారులు, మీ ఉద్యోగకారులు మీ ఉద్యోగకారులే కాకపోతే కాండో వేరు. అదేవిధంగా మా వినయం ఏమని అంటే, అరే నువ్వు చేసే కార్యక్రమానికి మా వాళ్ళంతా తిరుగుతాడే, నువ్వు మా పార్టీకి రారాదే మా పార్టీకి రారాదే ఈయనే. ఒకవేళ పెద్దశ్వరి టెంట్ తీసుకుంటా టెంట్ చూసి దాన్ని ఎట్లా వికారం చూసేది. టెంట్ మా ఊళ్ళో ఎప్పుడో టెంట్ ఎత్తేసారు, నువ్వు టెంట్ నడుపుతాను కదా మా పార్టీలో కన్నా లేకపోతే టెంట్ అన్నది ఏమలేదు. ఆ రోజు మేము కూడా మీతో పాటు చిన్నలో పనిచేసినాం కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించి ఆ రోజు 2014 కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ సార్తో కలిసిపోవాలి. ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలపైన కావచ్చు, మరి ప్రాంతం పైన కావచ్చు, 14 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పల్లెల్లో పట్టణంలో తిరిగి ప్రతి ఒక్కరి గోస చూసి ఆ గోస ప్రకారంగా ఏం చేయాలో చేస్తాను కేసీఆర్ అనే ఆ విజన్ చూసి నేను ఎమ్మడే పార్టీ మరి సార్తో కూడా నడిచి ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నేను అడుగుతున్న ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో జరిగిపోయింది మనం కాదు, వాడే నాశనం చేసుకుంటాడు. మనమేమో ఎదురుపడి కొట్లాడి వాళ్ళ మీద చేద్దామని లేదు. 1-2 సంవత్సరాలు ఓపిక పట్టాడు తప్ప వాళ్ళే కుప్పగొలిపోతూ ఉన్నారు. ఒకరి సీట్లు ఒకరు తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు పల్లెల ఇందాక మన సతీష్ గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఎవరు నిలబడితే వాళ్ళే మన పార్టీ గెలిచిందని గుర్తుపెట్టుకోండి. మనము నిదానంగా ఓపికగా మీరు ఉండండి. తప్పకుండా మనకు అవతల పార్టీలే ఒకరికొకరు కొట్టుకుంటారు, మనం మంచిగా చేసుకుంటే గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్పంచుకున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా మా విజయన ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెట్ల కింద రాళ్ళ మీద కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళే అంటాను, అరే ఏదో వారోత్సవాలు అంటాడు, ఇదేదో విజయోత్సవాలు అంటాడు, ఇది ఏం ఉత్సవం నాకు మనం పోతామా ఊళ్ళకు, మనం తిరగలుగుతామా, రేపు ఏం ముఖం పెట్టుకొని చెప్పాలని నీ నాయకులే అంటున్నారు. రాబిడ్డ రేపటి నుంచిగా 9 రోజులు చేద్దాం వారోత్సవాలు, ఇంకేమో దినోత్సవాలు ఏం చేస్తావు చేతురా ప్రజలు చెప్తారు. అప్పుడు నువ్వు టీవీ ముందు కూర్చొని మాట్లాడడం కాదు. ఇప్పటి వరకు నీ లగచర్లకే పోలే, నీ కాన్సెన్స్లో లగచర్లకే పోలే.
నీ కాన్సెన్సీ కాదా, నీకు వాళ్ళు ఓట్లు వేయరా? ఇవాళ మేము చేస్తాం ల్యాండ్ ఎక్విజిషన్, టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్లో 1350 ఎకరాలు చేసాం. ఒక్కరు కూడా కన్ను చుక్క చూడకుండా చేసాం, ఏడవకుండా చేసాం, సంతోషంగా చేసాం. నువ్వు చేసేపోతే నీ కదా, నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయావు? అది కూడా మేము 2013లో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ప్రకారమే చేశాం. మేము కొత్త చట్టం ఏం పెట్టుకోలే. 2013లో కాంగ్రెస్ చేసిన భూసేకరణ చట్టం ఏదో తీసుకున్నావో గదే చేశాం. మరి మాకేమో గొడవలు కాలేదు, నీకేమో గొడవలు అవుతాయి. అరే యూరియా బస్తాలు షార్టేజీ, ఫర్టిలైజర్ షార్టేజీ, నీళ్లు లేవు, చెరువులు మళ్ళీ ఎండిపోయినాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క చెరువు ఎండిపోలేదు. ముదిరాజులు సంతోషంగా ఉన్న చేపలు పట్టుకొని గొల్ల పురుగులు గొల్లించాం. మరి మా అబ్బాయి ఇయ్యావు, దళిత బంధు స్కీమ్ పెట్టాం, ఇచ్చే టైంలో నువ్వు కడుపు పెట్టావు. 3 లక్షలు వాళ్ళ అకౌంట్లో పెడితే వాపస్ తీసుకున్నావు. బీసీ బంధు స్టార్ట్ చేసాం, అది లేదు. మా అన్ని మాఫీ చేయి, నువ్వు ఇచ్చేదో ఇవ్వాలి కదా. ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనకు వాస్తవంగా కేసీఆర్ గుర్తు చేసుకోవడం కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా కూడా పల్లెల్లో నడుస్తుంది. ఇలా దీక్షా దివాస్లో చేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేస్తామో గుర్తు చేసుకోవాలి. మీరు అనుకుంటారు నేను తెలుగుదేశం తరఫున 2014లో గెలిచిన. అలుగునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఆసన్నమైందని, ఇందుకు ప్రజలందరూ సంఘటితం కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ అలుగునూరులో జరిగిన కేసీఆర్ దివాస్ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకొని హామీలిచ్చి ప్రజలను పక్కదారి పట్టించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది. అంటే మనం కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు నాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ అదృష్టవంతుడు, అధికారం ఆయనకు ఉండొచ్చు. తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిడుపుతున్నాడు. ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే, ఎక్కడన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈ రోజు నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాదీక్ష పోతే, ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, కేసీఆర్ చచ్చిపోతే వచ్చునా తెలంగాణ? అందుకే ఒక్కసారి సోదరులారా, ఇగో ఇది చరిత్ర, కేసీఆర్ చరిత్ర. కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు. తుడిపేస్తావా ఈ చరిత్ర?
ఈ అలుగురు చరిత్ర నిరూపిస్తావా? భూమికి బరువైంత పంట వంటున్నా? తెలంగాణ రైతుల సంతోషం చూద్దుమా? 24 గంటల కరెంటు వచ్చునా? అందుకే ఈరోజు అది అలుగునూరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. నీ చరిత్ర ఫోటో చూస్తే కూడా ఆ రోజు అంత పోరాటం చేసిన వ్యక్తులం, అంత పోరాటం తెలంగాణ తీసుకున్న వ్యక్తులం, మీలాగా పారాచూట్లతో వచ్చి పదవులు అవలంబించిన వ్యక్తులం కాదు మేమందరం కూడా. అందుకే సోదరులారా, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు కాబట్టి అందుకే మరొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ నిజాయితీ నిబద్ధతలు ప్రజలకు చెప్పాలి. నిజంగానే ఆ రోజు గిట్ట ఏదైనా కానరాని అయితే గిట్ట కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి అంధకారంలో మారపోనా. అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారిని ఆహ్వానించను. ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం, కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం. అందుకే ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచే. ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెడతారు. ఒక గొప్ప పథకం రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి. ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం కూడా మొదలుపెట్టింది కరీంనగర్ నగరం నుంచి. 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నగరానికి వచ్చి కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరుతోటి 1000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది కూడా కరీంనగర్ నగరం నుంచి. రామన్న గారు, కేటీ రామారావు గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ప్రపంచంగా కరీంనగర్లో 24 గంటల నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. అంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.